హాయ్ గైస్, థ్యాంక్ యూ అందరికీ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే అండి, మంచి మంచి వీడియోలు పెట్టమని నాకు సపోర్ట్ చేస్తున్నారు. తప్పకుండా పెడతానండి. అయితే అండి, ఇప్పుడు కువైట్కు వచ్చే వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నానండి. ఇండియాలో మెడికల్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఓకే అండి, అదొకటి. కువైట్కి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే అండి, కాకపోతే ఇల్లు మంచిది చూసుకొని రండి. మీకు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఉంటారు కదండి, అలా తెలుసుకుని రండి కువైట్కి. ఓకే అండి, ఇబ్బందులు అంటారా, చాలా కష్టంగా ఉంటుందండి. కోటింట్లో చాలా ఇబ్బంది పెట్టేస్తారంట కదా. ఇదేండి ఏమండి ఇబ్బందులు పెడతారు అంటే ఉంటాయండి. అందరూ ఉండరు కదండి, అందరూ ఉండరు కదా. 5,000 సమానంగా ఉండవు కదా. అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. అలాగని మనం అందరినీ అనకూడదండి. ఒకవేళ మీరు ఏజెంట్ల ద్వారా వచ్చిన వాళ్ళు అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నేను డ్యూటీలకు వెళ్ళింది కన్నా ఇదండి నా పరిస్థితి. కొంచెం నెంబరు నాకు ఫోన్ చేయండి, మీరు నాకు ఏమైనా హెల్ప్ చేయండి. నేను అదేంటి తనాదులన్నా తీసుకుని, లేదంటే కువైట్లో ఎవరైనా మన తెలుగు వాళ్ళు, అరబీ బాగా వచ్చిన వాళ్ళు నా నెంబర్ ఇవ్వండి. నా నెంబర్ ఇస్తే వాళ్ళతో మాట్లాడతాను. నా ప్రాబ్లం ఏంటనేది కూడా చాలామంది నన్ను అడిగారండి. కానీ వాళ్ళందరూ చెప్పినప్పుడు అయితే నాకైతే చాలా బాధ అనిపించింది. అయ్యయ్యో, ఇన్ని ఇబ్బందులు పడుతూ చాలా కష్టపడుతున్నారు వీళ్ళు. పాపం దేశం కానీ దేశం వచ్చి చాలా కష్టపడుతున్నారని నాకు నేనే కుమిలిపోతూ ఉంటాను నేను. కానీ అలాగని మనం రిస్క్ చేయలేం కదండి, అందరికీ హెల్ప్ చేయలేం కదా. అయితే హెల్ప్ చేసే వాళ్ళకైతే నేను కంపల్సరీ చెప్తాను. ఇదండి పలానా దిక్కున ఇలాగా ఒక సిస్టర్ కనిపించింది, ఇలాగని అన్నారు. ఇది ప్రాబ్లం అంటే ఏంటంటే, సిస్టర్ గారు నెంబరు పెట్టండి, నేను నాకు చేతనైనంత సహాయం చేస్తానని బ్రదర్స్ కూడా అంటూ ఉంటారండి. అలాగే నేను చాలామందికి ఇచ్చాను. మరి నేను తర్వాత మళ్ళీ కాంటాక్ట్లోకి వెళ్ళలేము కదండి. ఎందుకంటే మన పని ఇక్కడ మనం జాబ్ చేసుకుంటానికి వచ్చాం. అలాగని కొన్ని అన్నిటికి దూరంగా ఉండాలి. రిస్క్ అయితే తీసుకోలేము ఏ విషయంలోనూ. ఏమండి, సహాయం చేయడానికి ఏముందండి, మనం ఇండియా వాళ్ళు ఒకరికొకరు గౌరవించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు సహాయం చేస్తారండి. ఇండియా వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇబ్బంది పడుతున్నారని ఎవరికైనా తెలిస్తే ఒకరికొకరు తప్పకుండా సహాయం చేస్తారండి. ఎందుకంటే మన ఇండియా వాళ్ళకున్న మానవత్వం, మంచి మనసు ఏ దేశస్తులకు ఉండదనుకుంటా. ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు, దానికి అదేమి కాదు. కాకపోతే మీరు ముందు కువైట్ ఇంట్లోకి వచ్చేటప్పుడు ముందు ఆలోచించుకోండి. కువైట్కి అడుగు పెట్టిన తర్వాత ఎంత సమస్య అయినా నేను ఎదుర్కోగలను అని గుండె ధైర్యం ఉండాలండి, మనోధైర్యం ఉండాలి. ఏమండి, మగపిల్లలను కూడా నేను చాలామందిని చూశాను. అక్క చాలా ఇబ్బంది పెట్టేస్తారు అక్క, తిండి తిన్నెవరు, ఇది అది అని అంటారండి. అవునండి, మరి ఇంకా ఇక్కడ మనం బతకడానికి వచ్చాం కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి. అది ఎదుటోళ్ళకి చెప్పినా అర్థం కాదు, అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ప్రతి విషయము మనం లైట్ తీసుకోవాలి. అంటే చిన్న విషయాన్ని పెద్దగా చేసుకోకుండా అది మనం అది ఎలా అంటే మనం ఓర్పు సహనం కలిగి ఉండాలండి. కొంతమందికి అయితే మంచి ఇల్లులు దొరుకుతాయి. కువైట్ వాళ్ళు చాలా బాగా చూస్తారు. ప్రతిదీ వాళ్ళ ఇంటి దగ్గర ఫ్యామిలీస్కి వాళ్ళకే కూడా అన్నీ కొనిస్తారు. కొంతమందికి ఇవ్వరండి. అయితే వాళ్ళ డబ్బులతోటే అన్నీ కొనుక్కోవాలి. మరి ఉంటాయండి, మనం కష్టపడడానికి వచ్చాం కాబట్టి కరెక్ట్గా జీతం ఇవ్వకపోతే మీకు ఎంబీసీ ఉంటుంది. ఏమండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళని మీరు కాంటాక్ట్ చేసి నాకు శాలరీ ఇవ్వట్లేదు అనేసి మీరు అడగండి. అంతేగాని అలాగని వీళ్ళకి సోషల్ మీడియాలో పెట్టడం, ఫోన్లు చేయడం అలా చేయొద్దు. అదొకటండి. ప్రేమ ఇక్కడ ఈ కువైట్లో అండి ప్రేమ దోమ ఏమీ ఉండదు. మీరు మీ డబ్బు అంతా వాళ్ళకి ఇచ్చేసి తర్వాత నా డబ్బు తినేశారు, వీళ్ళు తినేశారని సోషల్ మీడియా అంతా ఇదే. ఏమంటే మీరు డబ్బు ఇవ్వాల్సిన పని ఏమొచ్చిందండి? మీకు అవసరం ఏంటండి? మీకు ఆ డబ్బు మీకు ఉపయోగపడదా వాళ్ళకి వీళ్ళకి పెట్టడానికి?
ఏమండి మీకు పిల్లలు అదేంటి మీరు సంపాదించే పైసా మీరు మాత్రమే తినాలి. మీరు మీ పిల్లలు మీ కుటుంబం మీ కుటుంబానికి అందజేయండి. వాళ్ళు అడిగారు, కష్టంలో ఉన్నారు, కష్టంలో రూపాయి సాయం చేశాను ఈ రోజున, వాళ్ళు మాకు సహాయం అదేంటి మాకు అందుబాటులో లేరు, నెంబర్ బ్లాక్ చేసుకున్నారు. ఇవన్నీ ఎందుకండి? మీరు ఇవ్వాల్సిన పనేం వచ్చింది? ఇక్కడండి అప్పులు ఇవ్వడం, అప్పు తీసుకుంటాం కరెక్ట్ కాదండి. దేశంగా దేశం వాళ్ళ ఇంటి అడ్రస్లు, వాళ్ళ ఇల్లు అన్నీ మీకు తెలుసా? తెలియదు కదండి. అవన్నీ తెలుసుకున్న వాళ్ళైతే మన పక్క పక్కన ఊర్లు, మన ఏరియా అన్నీ తెలుసుంటే ఇచ్చుకోవచ్చు, అప్పులు ఇచ్చుకోవచ్చు, కష్టంలో ఉంటే సహాయం చేయొచ్చు. అది అదేంటి బ్లాక్ చేసేసుకుంది, అది బ్లాక్ చేసేసుకుంది, ఈడు బ్లాక్ చేసేసుకున్నాడు. ఇవ్వాల్సిన పని ఏంటండి? మీకు అంత డబ్బు ఎక్కువైపోయిందా? ఇక్కడ దేశంగా దేశం ఎందుకు వచ్చారు మీరు? కష్టపడ్డానికండి. కష్టపడిన డబ్బు ఎవరు తినాలండి? మీ ఫ్యామిలీ తినాలి, మీ పిల్లలు తినాలి. అంతేగానండి ఊరోళ్ళకి దారబోసుకుంటాను కాదు కదండి ఇక్కడికి వస్తాం మీరు. అందుకనే అది గ్రహించుకునండి ప్రతి ఒక్కరును. ప్రతి పైసా ప్రతి క్షణం చాలా విలువైందండి. ఏమండి మీరు సంపాదించిన డబ్బు వాళ్ళకి వీళ్ళకి పట్టడానికి అది దేశంగా దేశం రాలేదు. ఓకే అండి. అందుకని జాగ్రత్తగా పనులు చేసుకుంటూ వచ్చిన రూపాయి మీరు వెనకేసుకోండి. ఎందుకంటే మనకి కాళ్ళు చేతులు ఉపయోగపడేంత వరకు ఓకే. లేదు అంటే మనం చూసి దిక్కుండదండి ఇక్కడ.